హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. ఎన్టీఆర్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ మూవీ గ్లిమ్స్ నిన్న నైట్ 11:30కి అయితే రిలీజ్ అయ్యింది భయ్య. అప్పటి నుంచి ఒక పెద్ద సునామీనే క్రియేట్ అయిపోయిందని చెప్పాలి ఇండియాలో. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిపోయి ఈ డ్రాగన్ గ్లిమ్స్ లో ఎన్టీఆర్ లుక్స్ చూసి అయితే ఫిదా అయిపోయారని చెప్పాలి. ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ, ఇంకా క్రిటిక్స్ అయితే షాక్ అయిపోయి ఎన్టీఆర్ లుక్స్ కి అండ్ ప్రశాంత్ నీల్ సెలెక్ట్ చేసుకున్న స్టోరీ దిమ్మ తిరిగిపోయే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఒక్కొక్కరని చెప్పాలి. ఆ కాస్టింగ్ కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ బిగ్ సర్ప్రైజ్ గా అనిపించింది. ఇక హేటర్స్ అయితే పడి చచ్చిపోతున్నారు. ఎంత ట్రై చేసినా ఎలా ట్రై చేసినా డ్రాగన్ దగ్గరకు కూడా రాని సినిమాలు వాళ్ళ హీరోస్ అని వాళ్ళకి తెలిసినప్పటికీ ఎలా ట్రై చెయ్యాలి ఎలాగోలా ట్రై చెయ్యాలి కదా అని ట్రై చేస్తూనే ఉన్నారు. సర్లే, ఇప్పుడు వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు కానీ ముందు ఈ గ్లిమ్స్ చూశాక నాకు వచ్చిన ఫీలింగ్ అస్సలు మాటల్లో చెప్పలేను భయ్యా. సినిమా స్కేల్ ఏంటి ఇంత కొత్తగా ఉందని చాలా సర్ప్రైజ్ అయ్యా. అసలు మన ఎన్టీఆర్ అన్న లుక్స్ అయితే అస్సలు ఇమాజిన్ చేసుకోలేదు భయ్యా. చాలా ఫ్రెష్ గా అండ్ కంప్లీట్ న్యూ వర్షన్ లో ఉన్న ఎన్టీఆర్ ని చూసి అయితే పిచ్చ హై వచ్చిందని చెప్పాలి. ఇంతకు ముందు బయట కొన్ని చోట్ల ఎన్టీఆర్ అన్న ఫొటోస్ గానీ యాడ్స్ లో గానీ ఆయన చూసినప్పుడు వామ్మో అన్నేంటి మరి ఇంత సన్నగా అయిపోయాడు, ప్రశాంత్ నీల్ సినిమాలో ఉండే లుక్ ఎలా ఉండబోతుందిరా బాబు అని చాలా కంగారు పడ్డాం. కానీ ఈ సినిమాలో ఆ లుక్ ఇంపాక్ట్ చూశాక మన ఇండియన్ బ్రూస్లీలా కనిపించాడు తారకన్న. ఇక ఈ గ్లిమ్స్ తర్వాత ఫ్యాన్స్ అయితే పిచ్చ హ్యాపీ అయిపోయి యంగ్ టైగర్ ని కాస్త యంగ్ డ్రాగన్ అని పిలుచుకుంటున్నారు. ఇక 4 minutes ఉన్న ఈ గ్లిమ్స్ లో ప్రశాంత్ నీల్ గారు ఇచ్చిన డీటెయిలింగ్స్ ఏంటి, స్టోరీ ఏంటి, ఆ వరల్డ్ బిల్డింగ్ ఏంటి అనేది కొంచెం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ లోపు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. ఈ కథకి మూలం బిఫోర్ ఇండిపెండెన్స్ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవడానికి గల కారణం ఒక మొక్క అని, ఓపియం పాపీ అనే ఒక మొక్కనైతే చూపిస్తారు. అయితే ఆ మొక్క నుంచి ఎంతో ప్రమాదకరమైన మరియు ప్రభావితకరమైన హెరాయిన్ అనేది మాత్రం ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ ఓపియం పాపీ అనే మొక్కని ప్రపంచంలో అత్యధికంగా పండించేవి 2 దేశాలు. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ అయితే ఇంకొకటి గోల్డెన్ ట్రయాంగిల్. ఈ 2 కూడా భారతదేశానికి 2 వైపులా ఉన్నాయి. అయితే బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్ ని వీళ్ళే బాంబే నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. అయితే 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు ఇండియాని వదిలి వెళ్ళడమే కాకుండా ఈ పవర్ఫుల్ బిజినెస్ ని కూడా వదిలేయాల్సి వస్తుంది. అయితే ఇక దాంతో ఆ వ్యాపారం 2గా డివైడ్ అవుతుంది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీగా మారితే ఇంకొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీగా మారుతుంది. ఇంకా అప్పుడే ఓపియం వార్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, అంటే గ్యాంగ్స్టర్ వార్స్ లాంటి అన్నమాట. అయితే ఇక అప్పుడే ఈ విలన్స్ అంతా పుట్టుకొచ్చారంటూ ఆ వాయిస్ ఓవర్ అయితే ఎండ్ అవుతుంది. ఇక ఆ తర్వాత రుక్మిణి వసంత్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆమెతో ఒక చిన్న కథనైతే చెప్పించారు. అదేంటంటే మొదటి రోజు దేవుడు వెలుగును సృష్టించాడు, రెండో రోజు ఆకాశాన్ని మరియు నీటిని సృష్టించాడు, మూడో రోజు భూమిని మరియు వృక్షాలని సృష్టించాడు, ఇక 4వ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను రూపొందించాడు, 5వ రోజు సముద్రంలోని జీవుల్ని మరియు ఆకాశంలోని పక్షుల్ని సృష్టించాడు, 6వ రోజు జంతువులను మరియు మనుషుల్ని సృష్టించాడు, ఇక 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఇక అప్పుడే ఆ డెవిల్ జన్మించాడు అంటూ కొంచెం భయపడుతూ రుక్మిణి వసంత్ అయితే ఈ కథని చెప్తుంది. ఇదంతా గ్లిమ్స్ లో ఇంగ్లీష్ లో ఉంటుంది, నేను మీ అందరికీ అర్థం అవ్వడానికి తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. అయితే అప్పుడే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని బ్యాక్ షాట్ నుంచి రివీల్ చేస్తాడు నీల్ మావ. క్యారెక్టర్ పేరేమో లూగర్ అని ఉంటుంది. ఏషియన్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. అయితే రుక్మిణి వసంత్ స్టార్టింగ్ నుంచి నెరేట్ చేస్తున్నప్పుడు కూడా చాలా క్యారెక్టర్స్ అయితే రివీల్ చేశాడు నీల్ మావ. 1967 నుంచి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అనేది అయితే మొదలవుతుంది. ఆ తర్వాత షాట్ లో దాదా సర్కార్ అనే విలన్ ని చూపిస్తూ బాస్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి డిస్క్రిప్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ సుజాయ్ సర్కార్ సెకండ్ ఇన్ ది కమాండ్ ఏటీసీ అంటే ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అన్నమాట. థర్డ్ బాబీ సర్కార్ వజీర్ ఆఫ్ ఏటీసీ, రావ్ ది అకౌంటెంట్ ఆఫ్ ఏటీసీ, విక్టర్ మాన్స్కోవ్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ రష్యా, జనరల్ డ్యూరైన్ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ లార్డ్ ఆఫ్ సోమాలియా, బయల్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఆఫ్రికా అండ్ యూరప్. అండ్ ఆ తర్వాత ది ట్రైనర్ అని ఒక అతన్ని చూపించి అండ్ హిస్ ట్రైనీస్ అని చెప్పి ఒక సైన్యాన్ని అయితే చూపిస్తారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా దాచిపెట్టిన విషయం ఏంటంటే ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ నుంచి అందరినైతే ఇంట్రడ్యూస్ చేశారు కానీ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ నుంచి ఒక్కరిని కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇక గ్లిమ్స్ ఎండింగ్ లో నా డౌట్ ఏంటంటే జెలిమ్ సాబ్ ఈ మొక్క హెరాయిన్ కంటే కూడా విలన్స్ ని తయారు చేస్తుందని. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. అయితే దానికి
సమాధానంగా ఆ జలీల్ రెహమాన్ అనేటతను ఆ రాసేవాడికి కూడా తెలుసు సార్ విలన్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు హీరోని దింపాలని, అయితే ఈసారి ఆ క్యారెక్టర్ మీరే సార్ అని అంటాడు. అప్పుడు మన అనిల్ కపూర్ గారి క్యారెక్టర్ రఘువీర్ రాథోడ్ చీఫ్ ఆఫ్ నార్కోటిక్ బ్యూరో ఇండియా అని చెప్పి వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ జలీల్ రెహమాన్ అనే అతను ఆఫ్ఘనిస్తాన్ లాజిస్టిక్ హెడ్, అంటే ట్రాన్స్పోర్టేషన్ కి హెడ్ అన్నమాట. మరి అతను ఎందుకు ఈ నార్కోటిక్ చీఫ్ ని మీరే హీరో అవ్వాలి సార్ అని అడుగుతున్నాడు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటైతే రేస్ చేశాడు మన నీల్ మావ అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా ఈ కథలో ఇన్ని లేయర్స్ ఉన్నాయి, ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ గ్లిమ్స్ చూపించి ఒక 50% ఆడియన్స్ ని ముందు ప్రిపేర్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ సినిమాకి వచ్చినప్పుడు డిస్టర్బ్ అవ్వరని చెప్పి మన నీల్ మామ మాస్టర్ ప్లాన్. నిజానికి లాస్ట్ టైం సలార్ సినిమా చూసినప్పుడు కూడా చాలా మందికి అర్థం కాని విషయం ఆ తెగల గురించే. అయితే ఆ మిస్టేక్ ఇప్పుడు ఈ డ్రాగన్ సినిమాలో జరగకూడదని చెప్పేసి ప్రశాంత్ నీల్ అయితే మంచి స్ట్రాటజీనే ఫాలో అయ్యాడని చెప్పాలి. ఓవరాల్ గా గ్లిమ్స్ లో ఉన్న డీటెయిల్స్ అయితే ఇవి. ఇక్కడ గ్లిమ్స్ హైలైట్స్ గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అన్న లుక్స్ కానీ, ఆ బీజిఎం కానీ, రుక్మిణి వసంత్ ప్రజెన్స్ కానీ, ఇంట్రెస్టింగ్ గా అనిపించే డైలాగ్స్ కానీ అన్ని పుష్కలంగా ఉన్నాయి ఈ గ్లిమ్స్ లో. అయితే ఎస్పెషల్ గా ఒక్క చేంజ్ మనం నోటీస్ చేసింది ఏంటంటే మన నీల్ మామ సినిమాలో చాలా వరకు డార్క్ గా, కొంచెం లైట్ కూడా సరిగ్గా లేకుండా ఉంటాయి. కాకపోతే ఇందులో మాత్రం చాలా వరకు మోస్ట్లీ క్లియర్ ఇమేజెస్ అండ్ క్లియర్ ఫేస్ లైటింగ్ కనిపిస్తుంది చాలా ఫ్రేమ్స్ లో. అదొకటి ఇంకా బిగ్ అడ్వాంటేజ్ అవుతుంది డ్రాగన్ సినిమా కని అయితే నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఇది ఓవరాల్ గా డ్రాగన్ సినిమా గ్లిమ్స్ పైన నా డీటెయిలింగ్ అండ్ నా ఒపీనియన్. మీరు కనుక ఈ గ్లిమ్స్ చూసి మీకేమనిపించింది అన్న విషయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.